బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చి తీరుతామన్నారు కాంగ్రెస్ నేతలు. అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులను కేంద్రం అగౌరవపరిచిందన్నారు నేతలు. బీహార్లో 60% బీసీల రిజర్వేషన్లను ఎలా ఆమోదించారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగాన్ని బీజేపీ బలహీనపరిచే యత్నం చేస్తోందన్నారు. గిరిజనుల పోడు భూముల సమస్యలను దగ్గరుండి పరిష్కరిస్తామన్నారు హస్తం నేతలు. ఎవరూ అధైర్యపడొద్దని హామీ ఇచ్చారు నేతలు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని నివాసంలో సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఢిల్లీలో బీసీ కోటాపై నిరసన దీక్ష, మంత్రుల పనితీరుతో పాటు జూబ్లీహిల్స్ బైపోల్, స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించారు. మరోవైపు 23 తర్వాత జనహిత పాదయాత్ర చేయాలని మీటింగ్లో నిర్ణయించినట్టు తెలుస్తోంది. బీసీలకు 42% రిజర్వేషన్లతో పాటు ఇతర విషయాలు చర్చించడానికి 16-17 తేదీల్లో పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం నిర్వహించనున్నట్టు సమాచారం. బీసీలకు 42% రిజర్వేషన్లపై బీజేపీకి చిత్తశుద్ధి లేదన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. అసెంబ్లీ ఆమోదం పొందిన బీసీ బిల్లును బీజేపీ అగౌరవపరిచిందని మండిపడ్డారు. బీహార్లో 60% బీసీల రిజర్వేషన్లు ఎట్లా ఆమోదించారో చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీలపై ఎందుకు యూటర్న్ తీసుకున్నారో బీజేపీ నేతలు సమాధానం చెప్పాలన్నారు విప్ ఆది శ్రీనివాస్. 42% రాజకీయ విద్య ఉద్యోగాల్లో రాష్ట్ర శాసనసభలో బిల్లును ఆమోదింప చేసుకొని ఈరోజు పంపిస్తే అసలు అవి ఆర్డినెన్స్ ఎక్కడుంది, ఆ బిల్లుకు సంబంధించినటువంటి కార్యక్రమం ఎక్కడుందో కూడా తెలియకుండా మీరు మాట్లాడిన మాటలు. 50% క్యాప్ను మీరు 10% ఈవీఎస్ ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాస్ రిజర్వేషన్ అని చెప్పి తీసుకొచ్చిన క్యాప్ ఎగిరిపోయిన తర్వాత ఇప్పుడు మరో 10-12% పెరిగితే మా బీసీలకు మీకేంటి కడుపు నొప్పి అని అడుగుతా ఉన్నా. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ప్రజలు గుణపాఠం చెప్పినా ఆ పార్టీ నేతలకు బుద్ధి రాలేదన్నారు మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్. కేటీఆర్ పర్యటన నిరసన కేసులో మహబూబాబాద్ కోర్టుకు హాజరయ్యారు మురళీ నాయక్ దంపతులు. జిల్లాను అభివృద్ధి చేయాలని కేటీఆర్ టూర్లో ఆందోళన చేస్తే పోలీసులు కేసులు పెట్టారన్నారు మురళీ నాయక్. గతంలో తమపై ఉద్దేశపూర్వకంగా కేసులు నమోదు చేశారన్నారు మురళీ నాయక్. గత 10 సంవత్సరాలుగా అప్రజాస్వామ్య పద్ధతిలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలకు నిరసనగా ప్రజాస్వామ్య పద్ధతిలో మేము పోరాడినమే తప్ప వేరేదేం లేదని చెప్తామని. ఏదైనా కేసులో ఎంతమంది ఉన్నా కూడా ఒక 4-5 పేర్లు పెడతారు, కానీ అందరూ పార్టీ మారితేనే మీకు విముక్తి కలిగిస్తామని చెప్పేసి నానా రకాల యాస గోస పెట్టించినట్టు బీఆర్ఎస్ ప్రభుత్వానికి తగిన ఫలితం జరిగిందని ప్రజలు భావిస్తూ ఉన్నారు. రాజ్యాంగాన్ని బలహీనపరిచి మళ్లీ రాజుల పాలన తీసుకొచ్చేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తోందన్నారు కాంగ్రెస్ నేత బెల్లయ్య నాయక్. ఓట్ల దొంగతనాన్ని ఆధారాలతో సహా రాహుల్ నిరూపించారని చెప్పారు. మహదేవ్పూర్లో 1,00,000 ఓట్లు దొంగవిగా తేలాయని చెప్పారు. దొంగ ఓట్లతోనే మోదీ మళ్లీ గెలిచారని ఆరోపించారు. కర్ణాటక రాష్ట్రంలోని ఒక అసెంబ్లీ సెగ్మెంట్లో విత్ డేటాతోని రాహుల్ గాంధీ గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి వాస్తవాల్ని బయటికి చెప్పినటువంటి విషయం మీకు తెలుసు. ఎవరైతే తప్పులు జరిగినాయని చూపిస్తున్నారో వాళ్ళ మీద దాడి చేసేటటువంటి పనిని పూనుకున్నది. అందుకనే ఎన్నికల కమిషన్ను చేసినటువంటి తప్పుల్ని బయటకు తీసుకురాగానే బీజేపీ అనుబంధంగా ఉన్నటువంటి సంస్థలన్నీ ఇవాళ రాహుల్ గాంధీ గారి మీద దాడి చేయడం మొదలుపెట్టినటువంటి పరిస్థితి. బీజేపీ పార్టీకి ఎందుకు మిర్చి కాలుతున్నదో, ఎందుకు మంటపుడుతుందో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు చేసిన ఆరోపణ వాస్తవం అని చెప్పి నమ్ముతున్నారు కాబట్టి, దాన్ని ఆచరిస్తున్నారు కాబట్టి వాళ్ళకి మిర్చి కాలుతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా అర్థం. బీఆర్కే భవన్లోని రైతు కమిషన్ ఆఫీసులో చైర్మన్ కోదండరెడ్డిని కలిశారు ములుగు జిల్లా పోడు రైతులు. కొందరు గిరిజనేతరులు చట్టవిరుద్ధంగా గిరిజన భూములను పట్టా చేసుకున్నారని కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు. కొన్ని చోట్ల గిరిజన రైతులకు పట్టాలు ఇవ్వడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. పోడు భూముల సమస్యను పరిష్కరించాలని కోరారు. వ్యవసాయ బావులకు బోర్లు, విద్యుత్ సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఫాస్ట్ ట్రాక్ కోర్టులో కేసులు పరిష్కారం ఆలస్యం అవుతుందని కమిషన్ కు వివరించారు రైతులు. పోడు భూములను గిరిజనేతరులు పట్టా చేసుకోవడంపై కమిషన్ సీరియస్ అయ్యింది. గిరిజన రైతుల ముందే రెవెన్యూ, ఐటీడీఏ అధికారికి ఫోన్ చేసి పరిష్కరించాలని సూచించారు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. గిరిజన సమస్యలన్నింటిపై సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని రైతులకు హామీ ఇచ్చారు.